బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ లో నడి రోడ్డుపై కానిస్టేబుల్ హత్య దురదృష్టకరమన్నారు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. నిందితుడు రియాజ్ ను పట్టుకునేందుకు 9 బృందాలు నియమించామన్నారు. రియాజ్ మహారాష్ట్ర వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. త్వరలో నిందితుడు రియాజ్ ను పట్టుకుంటామన్నారు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. ఒక నేరస్తుడి చేతిలో హత్యగా మరణించిన మా పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ సంఘటన చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం కూడా. వారి కుటుంబ సభ్యులకు మా పోలీస్ శాఖ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వారికి కుటుంబ సభ్యులకి ప్రభుత్వం నుంచి రావాల్సిన చేయూత అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుంది. వారికి ఉద్యోగము, ఇంకా ఇన్సూరెన్స్ అమౌంట్, ఇంకా పెన్షను ఇట్లాంటి విధి నిర్వహణలో చనిపోయాడు కాబట్టి కొన్ని అదనపు ఫెసిలిటీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా వారి కుటుంబాన్ని, వారి పిల్లలకు చదువులు అన్ని విధాలుగా మేము ఆదుకుంటాం. అయితే ఇందులో ఈ ఘోరంగా హత్య చేసిన నిందితుడు రియాజ్ని పట్టుకోవడం కొరకు మా పోలీస్ బృందాలు కూడా వెతుకుతున్నాం. త్వరలో అతన్ని పట్టుకొని అతని పైన హత్య కేసు కింద అతని మీద కఠిన చర్యలు తీసుకుంటాం మేము. అంటే నిన్న సమాచారంతో ప్రమోద్ కుమార్, ఇంకా మా ఎస్ఐ, ఇంకా అతనితో పాటు వాళ్ళ బావమర్ది కూడా ఆ టైంలో ఉన్నందుకు వాళ్ళు వెళ్ళి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అయితే అతని దగ్గర కత్తి ఉన్న విషయం తెలియదు. తర్వాత ఈ సంఘటన జరగగానే అప్పుడు తెలిసింది. బైక్ మీద వస్తుంటే అతను మధ్యలో ఉండి అతన్ని మెడను పట్టుకోవడము, ముందు ఉన్న ఈ ప్రమోద్ కుమార్ మెడ గట్టిగా పట్టుకోవడం వలన ఆ పెనుగులాటలో మళ్ళీ అతను లోపల నుంచి కత్తి తీసి చూపించి ఇట్లా పొడవడం జరిగింది. కాబట్టి ఇదంతా సడన్గా జరిగింది అన్నట్టు. అంటే వెతుకుతున్నాము, మా టీమ్స్ అన్నీ వెతుకుతున్నాయి. మహారాష్ట్ర కూడా వెళ్ళారు, మహారాష్ట్రలో కూడా వెతుకుతున్నాం. అక్కడ ఉండొచ్చని మా సమాచారం, మా సమీప మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండొచ్చని. కాబట్టి త్వరలోనే పట్టుకొని దాదాపు 9 టీంలు పంపడం జరిగింది. త్వరలోనే పట్టుకొని అతని మీద హత్యా నేరం కింద మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రాజేష్, రియాజ్ కి సంబంధించి ఒకవైపు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారని చెప్తున్నారు, మహారాష్ట్రకి సంబంధించి కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ రియాజ్ కి సంబంధించి ఏదైనా సమాచారం అందుతుందా? సో ప్రజెంట్ డీటెయిల్స్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీస్ శాఖలో జరిగిన ఘటన ఏదైతే ఉందో ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపింది. ఎవరైతే ప్రమోద్ అనే సిసిఎస్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో నిందితుడు రియాజ్ పైన వచ్చిన ఆరోపణలు కావచ్చు, లేకపోతే చైన్ స్నాచింగ్, లేకపోతే గతంలో జరిగిన బైక్ దొంగతనాలు, ఇలా పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. చాలా కేసుల్లో రియాజ్ అనే వ్యక్తి నిందితుడిగా ఉండి పలు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదాయి. ఈ నేపథ్యంలోనే సిసిఎస్ కి సంబంధించిన చాలా కేసులు ఇప్పుడు సిసిఎస్ సంబంధించిన వాళ్ళే క్లియర్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే నిందితుడు రియాజ్ తో పాటు ఎవరైతే కానిస్టేబుల్ ప్రమోద్ తో పాటు అలాగే ఎస్ఐ విఠల్తో కూడా మరో కానిస్టేబుల్, అలాగే ప్రమోద్ తన బావమర్దితో అంటే బయట వేరే పనిలో ఉన్న నేపథ్యంలో ఒకటేసారిగా పోలీసుల నుంచి పై అధికారుల నుంచి ఆర్డర్స్ రావడంతో రియాజ్ ని పట్టుకోవడానికి నాగారం వెళ్ళాడు. అక్కడ నుంచి తీసుకొని వచ్చే క్రమంలో మధ్యలో కూర్చున్న రియాజ్ ఎవరైతే ఉన్నారో రియాజ్ కానిస్టేబుల్ ప్రమోద్ వెంక నుంచి చేతితో బలంగా ఒత్తి పెట్టిన నేపథ్యంలో బండి స్కిడ్ అయి పట్టడం జరిగింది. దాని తర్వాత రియాజ్ తన దగ్గర ఉన్న పదునైన కత్తితో ప్రమోద్ పై పొడవడంతో ఒకసారి అక్కడ నుంచి పారిపోయిన తర్వాత అక్కడ నుంచి లిఫ్ట్ తీసుకొని తన ఇంటికి వెళ్లి షెడ్ చేంజ్ చేసుకొని పరారైనట్లుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే డిఐజీ ఇప్పటివరకే సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసుపై స్పెషల్ కమిటీ వేశారు. ఇప్పటివరకు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఆ పరిసర ప్రాంతాలతో పాటు అలాగే కొద్దిసేపటి క్రితమే అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. ప్రమోద్ అంత్యక్రియలు చంద్రశేఖర్ రెడ్డితో పాటు సిపి సాయి చైతన్య పాల్గొన్నారు. అంత్యక్రియలు ఏదైతే అధికార లాంఛనాలతో పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి క్లియర్ గా చెప్తున్నారు, ఈ జరిగిన ఘటన ఏదైతే ఉందో ఇది దురదృష్టకరం. మరోసారి ఇలాంటి ఘటన
చోటు చేసుకున్న కట్టుదిట్టమైన ఏర్పాట్లు అలాగే చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాం. ఎవరైతే రియాజ్ ఉన్నారో రియాజ్ మహారాష్ట్ర వైపు వెళ్ళినట్లు అనుమానిస్తున్నారు. ఇక్కడ సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజ్ కావచ్చు, దాని ఆధారంగా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారని చెప్తున్నారు. పోలీస్ శాఖలో ఒక కుటుంబ సభ్యుని కోల్పోయాం, ఇలాంటి ఘటన మరోసారి చేయకుండా చూసుకుంటాం. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని కల్పించేందుకు పోలీస్ శాఖతో పాటు ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నారు. అంతేకాకుండా నిందితుడిని త్వరలో పట్టుకుంటాం, కఠినమైన శిక్షలు ఏదైతే హత్య కేసుపై ఇప్పటికే చాలా కేసుల్లో నిందితుడు ఉన్నాడు. మరోసారి ఇలాంటి ఘటన జరగడంతో ఒకసారిగా కలకలం రేపింది. పోలీస్ శాఖ కూడా సీరియస్ గా తీసుకుంది. వెంటనే అతి త్వరలో నిందితుడిని పట్టుకుంటామని కూడా చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం కానిస్టేబుల్ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది రాజేష్? ఎవరైతే కానిస్టేబుల్ ప్రమోద్ ఎవరుతున్నారో ప్రమోద్ కి 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఈ ఘటన ఒకసారిగా ప్రమోద్ తో పాటు ప్రమోద్ కుటుంబంలో 2 అన్నదమ్ములు కూడా పోలీస్ శాఖలోనే పనిచేస్తున్నారు. చాలా రోజులుగా అంటే ఎవరైతే ప్రమోద్ ఉన్నాడో ప్రమోద్ డ్యూటీలో కూడా నిబద్ధతతో పనిచేస్తాడని చెప్పి కూడా పోలీస్ శాఖలో మంచి పేరుంది. ఏదైనా కేసు అప్పగించినప్పుడు కూడా దాన్ని క్లియర్ గా చేసి పూర్తి పని చేసే వరకు ఆయన నిరంతరం కష్టపడుతూ ఉంటాడని చెప్పి పోలీస్ శాఖలో మంచి పేరుంది. కానీ ఇలాంటి ఘటనతో ఒకసారిగా హత్యకు గురయ్యాడు. నడి రోడ్డుపై జరిగిన కానిస్టేబుల్ హత్య చేయడంతో ఒక్కసారిగా పోలీస్ శాఖలో కలకలం రేపింది. ఈ ఘటనపై సీరియస్ తీసుకున్నారు. రాజకీయ సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా సీరియస్ తీసుకున్నారు. వెంటనే నిందితుడిని శిక్షించాలని చెప్పి కోరుతున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడితో పాటు నిజామాబాద్ సంబంధించిన పార్లమెంట్ ఇన్ఛార్జ్ బల్మూర్ వెంకట్ తో పాటు అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు డిఐజీ కూడా సీరియస్ తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్తున్నారు. ప్రస్తుతానికి ప్రమోద్ కుటుంబానికి పూర్తి అండగా బాధ్యతగా మేము ఉంటామని చెప్పి కూడా హామీ ఇస్తున్న పరిస్థితి ఉంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, రియాజ్ నిందితుడు ఏదైతే రియాజ్ ఉన్నారో రియాజ్ కోసం కంటిన్యూస్గా పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఇటు మహారాష్ట్ర వైపు ఉన్నటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా పోలీస్ శాఖను అలర్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రాజకీయ నాయకులు కూడా ముందడుగు వేసి ఒకవైపు దీన్ని వేగవంతం చేసే పనిలో అయితే ఉన్నారు. ప్రస్తుతం కానిస్టేబుల్ కుటుంబ పరిస్థితిని కూడా ఆదుకునే సందర్భం నడుస్తుంది.